ఆంధ్రప్రదేశ్లో ఆదాయ వ్యయాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. 1వ తేదీన అందరికీ జీతాలు, పెన్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇవ్వాలనే దృఢ నిశ్చయంతో సీఎం చంద్రబాబు ఉన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏపీలో గత 5 ఏళ్లలో శుక్రవారం వచ్చిందంటే ఇండియన్ పెట్టడం, మంగళవారం వచ్చిందంటే బాండ్లు వేలం వేయడం, అప్పుకు వెళ్లని భారం లేదంటే ఆశ్చర్యం కలిగించక మానదు. అంతేకాదు, అప్పు పుట్టకపోతే జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. దానికి తగినట్లుగానే ప్రతి నెల జీతాలు ఆలస్యంగా అందేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే కార్యక్రమం ప్రారంభమైంది. 4 వారాలుగా సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అప్పు తెచ్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. దీని వెనుకున్న కారణాలపై ఆర్థిక నిపుణులు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎఫ్ఆర్బిఎం కింద 47 వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు ఈ రుణాలు తీసుకునేందుకు అవకాశం కల్పించింది. వైసీపీ హయాంలో ఈ ఏడాది జూన్ వరకు ప్రతి వారం వెళ్లి రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి అప్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 3 పర్యాయాలు సెక్యూరిటీ బాండ్ల వేలం జరిగింది. ఇప్పుడు తాజాగా 4 వారాల నుంచి సెక్యూరిటీ బాండ్ల వేలానికి ఏపీ ప్రభుత్వం వెళ్లడం లేదు. గతంలో ఎఫ్ఆర్బిఎం కింద ఇచ్చిన అనుమతుల్లోని 47 వేల కోట్లలో 17 వేల కోట్లు ఇంకా ఉండడం, అక్టోబర్లో తాజాగా వచ్చే అనుమతులతో ఈ ఏడాది జనవరి వరకు నెలకు 5 వేల కోట్ల వరకు అప్పు తీసుకునే అవకాశం ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వంలోని ఆదాయ సముపార్జన శాఖలైన ఎక్సైజ్, మైనింగ్, వాణిజ్య పన్నులు వంటి పలు శాఖల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను కలుపుకొని మొత్తంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టకపోతే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పైగా బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈలోగా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, ఇతరత్రా నిధులపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రతి నెల 1వ తేదీ కల్లా ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లను ఖచ్చితంగా ఇచ్చి తీరాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం 5,500 కోట్లు, సామాజిక భద్రతా పెన్షన్ల కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 2,400 కోట్ల రూపాయలు, తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉండి తీరాలి. ఈ మేరకు ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు, ఆదాయ వ్యయాలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైంది.